శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 808వ నామము పరమాణువు. ఈ నామానికి అర్థం ఏంటి అంటే అత్యంత సూక్ష్మాతి సూక్ష్మ రూపం కలిగినది అని అర్థము. జగన్మాత ఈ సమస్త జీవుల్లో, వస్తువుల్లో, పదార్థాల్లో అన్నిటికన్నా సూక్ష్మమైన రూపం కలిగింది అన్నమాట. ఈ సమస్త విశ్వం అనేకమైన జీవరాశులతో, గ్రహాలతో, తారకలతో తయారై ఉంది కదా. ఏ విధంగా అతి సూక్ష్మమైన మర్రి విత్తనము మర్రి చెట్టు అనబడే మహావృక్షానికి ఆధారమై ఉంటుందో, అదేవిధంగా జగన్మాత యొక్క అతి సూక్ష్మమైన పరమాణు స్వరూపము ప్రతి వస్తువునకు, జీవికి ఆధారమై ఉంటుంది. ఈ ప్రపంచంలోని అనేకమైన పరమాణువుల కలయికతో అణువులు, అనేకమైన అణువుల కలయికతో మూలకములు, అటువంటి మూలకముల కలయికతో వస్తువులు లేదంటే జీవులు తయారవుతున్నాయి కదా. అది వస్తువైనా లేదంటే జీవుడైనా పుట్టక ముందు ఎలా పుడతాయి అని మనకి ప్రశ్న వస్తుంది. కానీ పుట్టిన తర్వాత ఇలా పుడతాయి అని మనం తెలుసుకుంటూ ఉంటాం. జగన్మాత లలితా త్రిపుర సుందరి పరమమైన అంటే గొప్పదైన అనురూపిణి అన్నమాట. వేదములు అణువునకు అణువు అని చెప్పడం చేత తెలుసుకుంటకు సాధ్యం కానిది అని అర్థం చేసుకోవాలి మనం. అంటే అతి చిన్నది అన్నమాట. అణువులో కూడా 100వ వంతు ఉంటుందంటే దానిలో కన్నా చిన్న, అతి సూక్ష్మమైనది, అసలు తెలుసుకోవడానికి సాధ్యం కానిది అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. నిర్గుణ, నిర్వికల్ప, నిరాకార స్వరూపమైనది అవడం చేత జగన్మాత పరమ ఉత్కృష్టమైనది అంటే శ్రేష్టమైన మంత్రస్వరూపం కలది. న్యాయ విశేషక గ్రంథంలో పరమ అంటే అత్యంత దూరము, సుదూర, తీవ్ర, చివరి, ఇంకా అణు అంటే అణు అన్నమాట, చాలా చిన్న కణం. అందుకే పరమాణు తప్పనిసరిగా అత్యంత సుదూర లేదా చివరి అంటే అతి చిన్న కణం, పరమాణు అంటే నాశనం చేయలేనిది, విడదీయరానిది, ఇంకా చిన్న అని పిలువబడే ఒక ప్రత్యేక రకమైన పరిమాణాన్ని కలిగి ఉంటుంది. కఠోపనిషత్తు పరమాత్మ యొక్క పరమాణు స్వరూపాన్ని ఏ విధంగా వర్ణించిందంటే, పరమాత్మ పరమాణు స్వరూపుడు, ఇంకా బ్రహ్మాండమున కంటే కూడా గొప్పవాడు. అతి పరమాత్మ పరమాణువు కన్నా చిన్నవాడు, కానీ బ్రహ్మాండం కన్నా కూడా గొప్పవాడు. ఆత్మ అత్యంత సూక్ష్మమైనది, అణువు కంటే కూడా సూక్ష్మమైనది, కానీ చెప్పలేనంత పెద్దది. తైత్తరీయోపనిషత్తు పరబ్రహ్మ స్వరూపం ఏ విధంగా వర్ణించిందంటే, దేని వల్ల సమస్త చరాచర భూతాలు పుడుతున్నాయో, అలా జనించినవన్నీ ఎవరి వల్ల జీవిస్తున్నాయో, ప్రళయాంతమందు దేని యందు లయమవుతున్నాయో అది బ్రహ్మము. అటువంటి పరమాణు స్వరూపంలో ఉన్న పరబ్రహ్మ స్వరూపమైన జగదీశ్వరి అమ్మవారు వసన్యాది వాగ్దేవతలు పరమాణువు అనే నామంతో కీర్తించారు. గీతాచారుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ అణువు కంటే సూక్ష్మమని వివరిస్తూ భగవద్గీతల్లోని 8వ అధ్యాయమైన అక్షర బ్రహ్మయోగంలో 9వ శ్లోకంలో వివరించారు. సర్వజ్ఞుడు, సనాతనుడు, అందరినీ శాసించువాడు, అణువు కంటేనూ సూక్ష్మమైన పరమాణు స్వరూపుడు, అందరినీ పోషించువాడు, అచింత్య రూపుడు, సూర్యుని వలె నిత్యచేతన ప్రకాశ స్వరూపుడు, అజ్ఞానాంధకారమును పారద్రోలువాడు, ఆయన సచ్చిదానంద ఘనస్వరూపుడు. పరమేశ్వరి అణుస్వరూపములన్నిటి యందు కూడా చిత్కళారూపమున ఉండడం చేత పరమాణువు అని అనబడుతుంది. అణువు అనగా అత్యల్ప పదార్థము కదా, దానికంటా చిన్నదైన దాని యందు ఉండునది అవడం చేత పరమాణువు కాంతి కిరణములు ప్రసరించినప్పుడు వాటిలో ఎగురుతూ ఉండేది త్రసరేణువు అన్నమాట. ఆ త్రసరేణువు కన్నా కూడా చిన్నది పరమాణువు. ఆత్మస్వరూపిణి నేత్రములకు, వాక్కునకు, మనసునకు కూడా తెలియరానంత సూక్ష్మంగా ఉండునది కనుక జగన్మాతని పరమాణువు అనే నామంతో కీర్తించారు. అనేకమైన జీవరాశులతో, గ్రహాలు, తారకలతో నిర్మింపబడి ఉన్న ఈ విశ్వంలో అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణు రూపంతో ప్రతి జీవులోనూ నిలిచి ఉండి బ్రహ్మాండం కంటే కూడా అత్యంత గొప్పదైన జగన్మాతను మనము గనక పరమాణువు అనే నామంతో స్మరిస్తూ ఉంటే ఆ తల్లి మన ఆత్మ అతి సూక్ష్మమని చెప్పుకున్నాము. ఆ ఆత్మలో పరమాత్మ
ఉంటుంది అనుకున్నాము. ఆ పరమాత్మ ఆ ఆత్మని పోషిస్తూ ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.